భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు జీలుగుమిల్లి మండల కేంద్రంలో సోమవారం అంబేద్కర్ యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పోలవరం శాసనసభ్యులు సిర్రి బాలరాజు, ఏలూరు జిల్లా జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తిని, అపార మేధావని, విశ్వజ్ఞాని అని వారు కొనియాడారు. ఆయన చూపించిన ఆశయాలను మనమందరం ముందుకు తీసుకువెళ్లాలని వారు కోరారు. అలాగే జగదంబ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అంబేద్కర్ యూత్ నాయకులు తలారి సతీష్ కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా కార్యదర్శి చాట్రాది ప్రసాద్, జనసేన మండలాధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండలాధ్యక్షులు సుంకవల్లి సాయి, ఉపాధ్యాయుల సంఘం నాయకులు కందులు ప్రకాష్, మాజీ జెడ్పీటీసీ బి రాజుబాబు, సిరి శ్రీనివాస్, సర్పంచ్ వనమా రాంబాబు, ఎంపీటీసీ నాలిశ్రీను, ముంగామురుగు ప్రభాకర్, బొంతు వెంకటేశ్వరరావు, సిరిశెట్టి రాఘవులు, దారా మనోజ్, బంతు రవితేజ, చాపత్తుల అరుణ్, మానుకొండ మాధవ్, పాలోజీ దుర్గాప్రసాద్, యూత్ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నవ నిర్మాత విస్తరించుకుని కేక్ కటింగ్ చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ సిరి బాలరాజు గారు, అదేవిధంగా శ్రీ గడ్డమడుగు రవికుమార్ గారు, అందరూ దయచేసి వారితో ఫోటో సెషన్ కార్యక్రమాల్లో పాల్గొనండి, అర్థం చేసుకోండి, సహకరించండి. ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా జరగడానికి అంబేద్కర్ సభ్యులందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. అందరూ ఎంతో నిద్రాహారాలు మానేసి తెల్లవారుజామునంతా కూడా గత 3 రోజుల నుండి ఇక్కడే ఈ పనిలో నిమగ్నమై ఉన్న ప్రతి మనందరం కూడా ఈరోజు ఈ విధంగా నేను కూడా ఈ విధంగా మీ ముందుకి మాట్లాడడానికి ప్రత్యేకించి ఒక అర్హత కలిగించినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు మనందరం కూడా తప్పకుండా స్మరించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఏ విధంగా బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైన ఉద్యమాలు చేశారు. అలాగే ఆయనకు సంబంధించి కేవలం వారి కోసమే జీవించినటువంటి వ్యక్తి, మనం ఈరోజు గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని, అలాగే ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలన్నిటి కూడా నెరవేర్చే విధంగా మన అందరం కూడా అడుగులు వేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉండడానికి ఆయన ఆ రోజు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, అలాగే ఒక దళితులుగా మొట్టమొదటిసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి ఏకైక వ్యక్తి, దమ్మున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేవలం మన అంబేద్కర్ గారని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆదర్శాన్ని మన అందరం కూడా పుణికిపుచ్చు. మనం ఈ రోజుని ఒక పండగలాగా చేసుకుంటున్నామంటే చాలా సంతోషదగ్గ విషయం. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు జాడల్లో నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంగరంగ వైభవంగా జీలుగుమిల్లి అంబేద్కర్ యూత్ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులకి, యువతకి, అలాగే గ్రామ పెద్దలకి, ముఖ్య నాయకులకి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.